బాలకృష్ణ నట ప్రస్థానానికి 50 సంవత్సరాలు. ఆయన తొలి సినిమా తాతమ్మ కళ 1974 ఆగస్టు 30న విడుదలైంది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 1న ఆయన్ను సన్మానించారు. బాలకృష్ణ జీవన విధానం గురించి మనం తెలుసుకుందామా? తెల్లవారుజామున 3:30కి లేచి గంట పాటు వ్యాయామం చేస్తాడు. సూర్యోదయానికి ముందే పూజ అయిపోతుంది. తన తండ్రి ఎన్టీఆర్ సినిమాలు తప్ప వేరేవి చూడడు. రోజు ఎన్టీఆర్ సినిమా చూశాకే నిద్రపోతాడు. వార్తాపత్రికలు చదువుతాడు. పుస్తక పఠనం తక్కువే. ఎక్కువగా సినిమాలు కథల గురించి ఆలోచిస్తూ ఉంటాడు బాలకృష్ణ. మనసుకు నచ్చిందే చేస్తాడు. డైట్ పేరుతో నోరు కట్టేసుకోడు. పాత్రలకు తగ్గట్టు శరీరాకృతి మార్చుకుంటాడు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కుటుంబం కోసం కొంత సమయాన్ని కేటాయించి సరదాగా గడుపుతాడు. తన విజయం వెనుక సతీమణి వసుంధర పాత్ర ఎంతో ఉందని, తనను కంటికి రెప్పలా చూసుకుంటుందని చెప్తూ ఉంటాడు బాలకృష్ణ. మనవళ్లతో ఉన్నప్పుడు చిన్న పిల్లాడిలా మారిపోతూ ఉంటాడు. వారిని సీఎం అంటే క్లాస్ మనవడు, ఎంఎం అంటే మాస్ మనవడు అని పిలుస్తూ ఉంటాడు. అప్పట్లో క్రికెట్ ఎక్కువగా ఆడేవాడు. స్కూల్ డేస్ లో టేబుల్ టెన్నిస్ ఛాంపియన్, బాస్కెట్బాల్, కబడ్డీ టీం కెప్టెన్ గా ఉండేవాడు. ఎన్టీఆర్ ఇచ్చిన డిజైన్ ఆధారంగానే బాలకృష్ణ ఇల్లు నిర్మించుకున్నాడు. లక్ష్మీ నరసింహస్వామి అంటే అమితమైన భక్తి. సినిమాల పరంగా సింహ పేరు ఆయనకు సెంటిమెంట్ అని చెప్పవచ్చు. తెలుగు అంటే మమకారం. ఓ మాస్టర్ బాలకృష్ణకు పద్యాలు నేర్పేవాడు. నేర్చుకోకపోతే తొడపాసం పెడతారనే భయంతో కంఠస్థ పట్టేవాడు బాలకృష్ణ. నెగిటివ్ ఆలోచనలు, కల్మషం లేకపోవడమే తన ఆరోగ్య రహస్యమని ఓ సందర్భంలో చెప్పాడు బాలకృష్ణ.